డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడింది. ఇప్పటికే జనాభా పెరుగుదల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చైనా భవిష్యత్తులో భూమిలో కుంగిపోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనాలో జరిపిన పరిశోధనల్లో భయానక విషయాలు వెల్లడయ్యాయి. చైనాలో పట్టణీకరణ రోజురోజుకు పెరుగుతుండటం, ఎత్తైన భారీ భవనాలు నిర్మించడం కోసం భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూమి కుంగుబాటుకు గురవుతోంది. దీంతో చైనా ప్రధాన నగరాలు అన్ని డేంజర్ జోన్లో పడిపోయాయి. రోజురోజుకి ప్రపంచంలోని జనాభా సంఖ్య పెరిగిపోతోంది. అయితే జనాభాకు తగిన అవసరాలు పెరగడం లేదు. దీంతో మానవులు తమ స్వార్థం కోసం ప్రకృతికి హాని చేసేందుకు వెనుకాడడం లేదు. జనాభా పెరిగిపోతుండటంతో నివాస స్థలాలు లేకపోవడంతో అడవులను ధ్వంసం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చెట్లను నరికేస్తుండటంతో భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు భూమి కూడా మానవులపై ప్రతీకారం తీర్చుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంటే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాన్ల కారణంగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోతున్నారు. అయినప్పటికీ మనిషి ఏమీ ఆలోచించుకోకుండా భూమిని దోపిడీ చేస్తూనే ఉన్నాడు. బయటకు చాలా పటిష్టంగా కనిపిస్తున్న చైనా అంతర్గతంగా చాలా సమస్యలతో పోరాడుతోంది. ఆర్థిక ఇబ్బందులు, అధిక జనాభా, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఆ దేశాన్ని మరో భయం వణికిస్తోంది. తాజాగా చైనాలో పలు నగరాలు కుంగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి. ఆ దేశంలోని పలు ప్రాంతాలు కొన్నేళ్లుగా కుంగిపోతున్నట్లు తేలింది. పెరుగుతున్న జనాభానే దీనికి కారణంగా భావిస్తున్నారు. దీనికి కారణంగా చైనాలోని పట్టణ జనాభాలో దాదాపు 1/3 మంది ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2120 నాటికి చైనాలోని పట్టణ జనాభా 3 రెట్లు పెరిగి 55 నుంచి 128 మిలియన్ల ప్రజలు ప్రభావితమవుతారని కనుగొన్నారు. శాటిలైట్ డేటాను పరిశీలించిన పరిశోధనా బృందం దాదాపు 700 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై, బీజింగ్ నగరాలతో పాటు 82 నగరాలపై అధ్యయనం చేసింది. భూగర్భ జలాల వెలికితీత, భవనాల భారీ బరువు కారణంగా చైనాలోని సగానికి పైగా పెద్ద నగరాలు కుంగిపోయే స్థితికి చేరుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రతి 6 నగరాల్లో ఒకటి ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతున్నట్లు గుర్తించారు. చైనాలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా జనాభా, నీటి అవసరాలు తీర్చేందుకు భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుల భూమి కుంగిపోవడంపై పరిశోధనలు చేపట్టారు. చైనాలోని పట్టణ భూభాగంలో 40% కుంగిపోతుందని, 16% సంవత్సరానికి 10 మిల్లీమీటర్ల చొప్పున దిగువకు వెళుతున్నట్లు గుర్తించారు. ఎక్కువ ప్రభావిత ప్రాంతాల్లో బీజింగ్, తీర ప్రాంత నగరం టియాన్జిన్ ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపుగా 70 మిలియన్ల జనాభా ఏడాదికి 10 మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా క్షీణతను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా నగరాల్లో మానవ కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోవడం, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం కూడా వేగవంతమవుతోందని, దీంతో టియాన్జిన్తో సహా తీర ప్రాంత నగరాలను ఎక్కువ ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. అయితే చైనాలో భూమి కుంగిపోవడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. 1920 నుంచి షాంఘై, టియాన్జిన్ నగరాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. గడిచిన శతాబ్దంలో షాంఘై నగరం 3 మీటర్ల మేర కుంగిపోయింది. ఇటీవల కాలంలో వేగంగా విస్తరించిన నగరాలలో భూమి కుంగిపోవడం ఈ మధ్య మరింతగా పెరిగింది. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి చైనాలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల బృందం 20 లక్షలకు పైగా మించిన జనాభా కలిగిన 82కు పైగా నగరాలలో పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా వర్టికల్ ల్యాండ్ మోషన్స్ను లెక్కించేందుకు వారు సెంటినెల్-1 ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు. ఈ బృందం 2015 నుంచి 2022 మధ్య కాలంలో మొత్తం నగరాలలో 45% ప్రాంతాలు ఏడాదికి 3 మిల్లీమీటర్లకు పైగా కుంగిపోతున్నాయని గుర్తించింది. దాదాపు 16% పట్టణ భూమి ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున వేగంగా కుంగిపోతోంది. దీంతో దాదాపు 6,70,00,000 మంది ప్రజలు భూమి వేగంగా కుంగిపోయే ప్రాంతాల్లో జీవిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. భూమి, భవనాల బరువు సహా ఈ కుంగుబాటుకు అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ భూగర్భ జలాలు తోడవడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. కేవలం చైనాలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హ్యూస్టన్, మెక్సికో, ఢిల్లీలోనూ చాలా ప్రాంతాల్లో భూమి కుంగిపోతున్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
లక్షలాది మంది నివసించే ప్రాంతాలే ఈ మధ్యకాలంలో కుంగుబాటుకు గురైనట్టు పరిశోధకులు తెలిపారు. అవసరాల కోసం భూమిని అడ్డగోలుగా తవ్వేసి నీటిని తోడేయడం లేదా నేలను పొడిగా మార్చినప్పుడు భూమి కుంగుబాటుకు గురవుతుందన్నారు. అంతేకాక నిర్మాణాలు, ఖనిజాలు, బొగ్గు కోసం గనుల తవ్వకం కూడా భూమిని గుల్లగా మారిపోతుందని తెలిపారు. ఇక చైనాలో ఉన్న అతిపెద్ద బొగ్గు గని ప్రాంతాల్లో ఒకటైన పింగ్డిన్ షాన్ ప్రాంతం ఏడాదికి 109 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతోంది. భూగర్భ జలాలు తోడేయడం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే సముద్ర మట్టాల పెరుగుదల కంటే భూక్షీణత వేగంగా పెరుగుతోందని, ఈ రెండింటి వల్ల లక్షలాది మంది ప్రజలు వరదలకు గురయ్యే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. ఇక 20వ శతాబ్దంలో జపాన్లోని టోక్యో నగరం 5 మీటర్ల మేర కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వ రక్షణ చర్యలు చేపట్టింది. 1970లో ఇతర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటి సరఫరా చేయడం ప్రారంభించారు. అంతేకాదు బావుల నుంచి నీటి వాడకాన్ని నిషేధిస్తూ చట్టాన్ని చేశారు. దీంతో అక్కడ భూమి కుంగిపోవడాన్ని నిలువరించగలిగారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద సింక్ హోల్స్ ఉన్న ప్రాంతంగా రష్యాలోని బెరెజ్నీ మొదటి స్థానంలో ఉంది. సోవియట్ కాలంలో పొటాష్ గనిపై బెరెజ్నీ నగరాన్ని నిర్మించారు. 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం అక్కడ నిరంతరం తవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్లిపోతున్నారు. ఇక్కడ నిరంతరం తవ్వకాల కారణంగా భూమి కింద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ఒక గుహలాగా కనిపిస్తాయి. వీటి పైకప్పులు ఉప్పు స్తంభాలపై ఉన్నాయి. ప్రస్తుతం ఈ గనిలో 720 నుంచి 1500 అడుగుల దిగువన ఉన్న మంచినీటి బుగ్గ ప్రవహించడం ప్రారంభించింది. ఇది ఉప్పు గోడలు, స్తంభాలను నాశనం చేసింది. దీంతో ఈ నగరం కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ నగరంలో ప్రపంచంలోని 10% పొటాష్ అవసరాలను తీరుస్తుంది. ఈ గని వల్ల ఇక్కడ నివసిస్తున్న చాలా మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇప్పుడు ఈ గనిని మూసివేస్తే ఇక్కడి ప్రజల ఉద్యోగాలు ఏమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.